ఒక పట్టకప్పు భూమి త్రిభుజాకారంలో ఉంది. భుజం కొలతలు వరుసగా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు కలిగి ఉండి దాని యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు. అయిన పట్టకప్పు యొక్క ఘనపరిమాణం ఎంత? జవాబు. ఈ ప్రశ్నలో పట్టకప్పు భూమి త్రిభుజాకారంలో ఉంది అని ఇచ్చారు. ముందు దాన్ని గీద్దాము. ట్రయాంగిల్ ఏబిసిని పట్టకప్పు భూమి అనుకుందాము. భుజం కొలతలు వరుసగా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు. దాన్ని రాసుకుందాం. A = 3 సెంటీమీటర్లు, B = 4 సెంటీమీటర్లు, C = 5 సెంటీమీటర్లు. ఎత్తు 10 సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు. ఎత్తుని H అనుకుందాం. H = 10 సెంటీమీటర్లు. వీటిని పటంలో రాద్దాము. అయితే పట్టకప్పు భూమి యొక్క ఘనపరిమాణం కనుక్కోమన్నారు. దాని సూత్రం ఏమిటి అంటే, ఈ భూమి త్రిభుజాకారంలో ఉంది కాబట్టి దాని ఘనపరిమాణము భూవైశాల్యము ఇంటూ ఎత్తు అవుతుంది. ముందుగా భూవైశాల్యాన్ని కనుక్కుందాం. భూవైశాల్యము యొక్క సూత్రము √S × S - A × S - B × S - C. ఇది త్రిభుజ వైశాల్య సూత్రము. ఇందులో S విలువ ఏమవుతుంది? S = A + B + C/2 అవుతుంది. A విలువ ఎంత? 3 ప్లస్ B విలువ 4 ప్లస్ C విలువ 5/2. 3 + 4 + 5 అంటే దాని విలువ 12. అంటే 12/2. దాని విలువ ఎంత? 6. భూవైశాల్యం యొక్క విలువ 6 వచ్చింది. ఈ 6ని ఘనపరిమాణంలో ప్రతిక్షేపిద్దాము. ఘనపరిమాణం భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యం విలువ ఎంత? 6 6 ఇంటూ ఎత్తు విలువ 10 సెంటీమీటర్లు అంటే 10. 10 × 6 అంటే 60 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: ఒక రోడ్డు రోలరు యొక్క వ్యాసము 84 సెంటీమీటర్లు, పొడవు 120 సెంటీమీటర్లు. ఒక ఆట స్థలమును చదును చేయుటకు 500 సంపూర్ణ భ్రమణములు చేసినది. అయితే ఆట స్థలము వైశాల్యము చదరపు మీటర్లలో కనుగొనండి. జవాబు. ఈ ప్రశ్నలో రోడ్డు రోలరు ఒక ఆట స్థలమును చదును చేసినది అని ఇచ్చారు. రోడ్డు రోలరు ఒక స్తూపాకారంలో ఉంటుంది. దాని ముందు గీద్దాము. రోడ్డు రోలర్ యొక్క వ్యాసము 84 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అంటే డయామీటర్. దాన్ని D అనుకుందాం. D = 84 సెంటీమీటర్లు. పొడవు 120 సెంటీమీటర్లు అని ఇచ్చారు. H అనుకుందాం. H = 120 సెంటీమీటర్లు. ఇప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది అంటే రేడియస్ = R అనుకుందాం. R = వ్యాసం/2 అవుతుంది. అంటే 84/2 42 సెంటీమీటర్లు అవుతుంది. ఒక ఆట స్థలమును చదును చేయుటకు 500 సంపూర్ణ భ్రమణములు చేసినది అని ఇచ్చారు. అంటే ముందు రోడ్డు రోలర్ యొక్క పక్కతల వైశాల్యం కనుక్కుందాము. అంటే స్తూపం యొక్క పక్కతల వైశాల్యం. స్తూపం యొక్క పక్కతల వైశాల్యం = 2πRH అవుతుంది. రోడ్ రోలరు స్తూపం ఆకారంలో ఉంది కాబట్టి దాని పక్కతల వైశాల్యానికి ఇది సూత్రము. = 2 × π అంటే 22/7 ఇంటూ R అంటే దాని విలువ 42. ఇది సెంటీమీటర్లో ఉంది. దీన్ని మీటర్లో రాసుకోవాలంటే 100 రాసుకోవాలి. ఇంటూ H ఎత్తు 120 సెంటీమీటర్లు. దీన్ని మీటర్లో రాసుకోవాలంటే 120/100. 7 42ని 6 సార్లు పోతుంది. 0 0 కొట్టేస్తే ఎంత వస్తుంది? 22 × 6 × 2 అంటే 12. 12 × 12/100 × 10. ఇది రోడ్ రోలర్ యొక్క పక్కతల వైశాల్యం. మన ఏం కనుక్కోమన్నారు? ఆట స్థలం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. దాని సూత్రం ఏమవుతుంది అంటే, ఆట స్థలం యొక్క వైశాల్యము = భ్రమణముల సంఖ్య ఇంటూ రోడ్ రోలర్ యొక్క పక్కతల వైశాల్యము. ఇక్కడ ఎన్ని భ్రమణములు చేసింది? 500 భ్రమణములు. అంటే 500 ఇంటూ పక్కతల వైశాల్యం ఎంత వచ్చింది? 22 × 12 × 12/100 × 10. ఈ 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. 5 2 సార్లు పోతుంది. 2 6 సార్లు అంటే ఎంత వస్తుంది?
22 ఇంటూ 6 ఇంటూ 12 అంటే 22 ఇంటూ 12 ఆరులో 72. 22 ఇంటూ 72 దాని విలువ 1584 మీటర్ స్క్వేర్. ఇది ఆట స్థలం యొక్క వైశాల్యము. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.